శ్రీరామాయణంలో దశరథ మహారాజును అర్థం చేసుకుంది రాముడు మాత్రమే. రామా, నీకు రేపు యువరాజుగా పట్టాభిషేకం చేయిస్తా, మంగళ స్నానం చేయాలి, ఇప్పుడు ఉపవాసం ఉండు అన్నారు దశరథుడు. తర్వాతి రోజు కోపగృహంలో కైకేయి మందిరంలో ఉన్న దశరథుని స్థితిని చూసి రాముడు ఆశ్చర్యపోయి, ఏంటి నాన్నగారు ఇలా ఉన్నారు, ఏమైందని అడిగితే అప్పుడు కైకేయి చెప్పింది, నేను మీ తండ్రిని 2 వరాలు అడిగా, భరతునికి పట్టాభిషేకం, నిన్ను అరణ్యవాసం చేయమని. వీటి గురించి రామా నీకు చెప్తే నీవు అరణ్యానికి వెళ్ళవేమో అని రాజుగారు బాధపడుతున్నారు అని ఆమె చెప్పింది. అయ్యో అమ్మా, నాకు అయోధ్యలో ఉన్న అరణ్యంలో ఉన్న తేడా లేదమ్మా, రెండూ నాకు ఒక్కటే, ఇదిగో ఇప్పుడే వెళ్తున్నా, నాన్నగారు జాగ్రత్త అని వెంటనే కౌసల్య దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పారు. యవ్వనంలో ఉన్న కైకేయి మాటలు విని, మీ తండ్రి ఇలా చేస్తారా, నేను నీతో వస్తా అని కౌసల్య అంటే, అమ్మా నాన్న సత్యధర్మాలను పాటించడంలో తడబడ్డారు, పెద్ద కొడుకును నన్ను రాజుగా చేయటం ధర్మం, కానీ కైకమ్మకిచ్చిన వరాలు సత్యం, అందుకే ఆయన ఏమీ అనలేకున్నారు. అప్పుడు లక్ష్మణుడు అంటారు, నువ్వు సరే అన్నయ్యా, ఆ దశరథుడిని కారాగృహంలో బంధించి వేస్తా, నీకు యువరాజుగా పట్టాభిషేకం చేపిస్తా, ఎవరడ్డొస్తారో రాని నేను చూసుకుంటా అని. ఏంటి లక్ష్మణ, నిన్న రామా నీకు యువరాజుగా పట్టాభిషేకం అంటే నాన్నగారా, ఇప్పుడు అరణ్యవాసం చెయ్యి అంటే నాన్నగారు కాదా, ఏంటి లక్ష్మణ నువ్వు మాట్లాడేది అని రాముడు లక్ష్మణుణ్ణి అడిగారు.